వేదాలు మంత్రతంత్రాలలో నిపుణుడైన బ్రాహ్మణుడైన కృష్ణభక్తి లేనివాడైతే గురువు కావడానికి అర్హుడు కాడు. హీనకులంలో పుట్టినవాడైనా కృష్ణభక్తుడైతే అతడు గురువుగా స్వీకరించదగినవాడే అని పద్మపురాణం స్పష్టం చేస్తుంది. జన్మ, ముసలితనము, వ్యాధి, మరణము వంటి సంసార దుమఖాలు ధన సంపాదనతో లేదా ఆర్థికాభివృద్ధితో తొలగవు. ప్రపంచంలోని సంపన్న దేశాలకైనా భౌతిక సౌఖ్యాలు ఉన్నప్పటికీ శాంతి లేమి కొనసాగుతూనే ఉంది. శ్రీకృష్ణుని ప్రామాణిక ప్రతినిధి ద్వారా భగవద్గీత, శ్రీమద్భాగవతం వంటి కృష్ణ విజ్ఞానాన్ని ఆశ్రయించినప్పుడే నిజమైన సుఖం లభిస్తుంది. భౌతిక మార్గాలు శాంతిని ఇవ్వలేకపోయినా కృష్ణ భక్తి మాత్రమే అంతిమ పరిష్కారాన్ని ఇస్తుంది. ఆర్థికాభివృద్ధి లేదా లోకాధిపత్యం శోకాన్ని తొలగించగలిగితే అర్జునుడు యుద్ధాన్ని నిరాకరించేవాడు కాడు. అందుకే అతడు శాంతి, సామరస్యాల కోసం కృష్ణ భక్తిభావనలో శరణాగతి చేశాడు. ఆర్థికాభివృద్ధి, స్వర్గలోక ప్రాప్తి వంటి ఫలితాలు ప్రకృతి ప్రళయంతో ఏ క్షణమైనా నశించవచ్చు. గీత చెప్పినట్లుగా పుణ్యఫలము క్షీణించినప్పుడు జీవుడు మళ్లీ మానవలోకానికి పతనం చెందుతాడు. ప్రపంచంలోని అనేక రాజకీయ నాయకుల పతనాలు భౌతిక ఆశల అసారతను సూచిస్తాయి. ఇటువంటి పతనాలు మానవునికి మరింత శోకానికే దారితీస్తాయి. అర్జునుడు నేను యుద్ధం చేయను అని శ్రీకృష్ణునితో పలికి మౌనం వహించాడు. ఈ మాటలు వినడం ద్వారా ధృతరాష్ట్రుడు తాత్కాలిక ఆనందం పొందినట్లు సంజయుడు సూచించాడు. అర్జునుడు శత్రువులను తప్పింపజేసే పరంతపుడు అని సంజయుడు పేర్కొనడం ద్వారా అతడు తప్పక మారుతాడని సూచించాడు. కుటుంబమోహం వల్ల వచ్చిన శోకం తాత్కాలికమని, జ్ఞానంతో అది తొలగిపోతుందని ఇది తెలియజేస్తుంది. గీతా ఉపదేశం ఒక వ్యక్తి లేదా జాతికే కాక సమస్త మానవాళికి వర్తిస్తుంది. శత్రువులు, మిత్రులు అన్న తేడా లేకుండా అందరూ ఈ జ్ఞానానికి అర్హులే. దేహం నశ్వరమైనది, ఆత్మ శాశ్వతమైనది అని తెలిసినవాడే నిజమైన జ్ఞానవంతుడు. దేహస్థితి ఏదైనా ఆత్మజ్ఞాని దుమఖానికి లోనుకాడు. శ్రీకృష్ణుడు, అర్జునుడు, సమకూడిన రాజులందరూ గతంలోనూ ఉన్నారు, భవిష్యత్తులోనూ ఉంటారు. పరమాత్మ ప్రతి జీవుని హృదయంలో నిత్యపోషకుడిగా నివసిస్తాడు. ఈ సత్యాన్ని దర్శించినవారికే శాశ్వత శాంతి లభిస్తుంది. మోక్షానంతరం ఆత్మ వ్యక్తిత్వాన్ని కోల్పోతుందనే భావనను శ్రీకృష్ణుడు అంగీకరించలేదు. జీవులు నిత్యులని గ్రహించినప్పుడు శోకానికి కారణమే ఉండదు. ఉపనిషత్తుల ప్రకారం తన వ్యక్తిత్వమూ, ఇతరుల వ్యక్తిత్వమూ శాశ్వతమని శ్రీకృష్ణుడు స్పష్టంగా ప్రకటించాడు. మోహానికి అతీతుడైనందున ఆయన వాక్కు అత్యంత ప్రామాణికమైనదిగా నిలుస్తుంది. వ్యక్తిత్వం యథార్థం కానిదైతే భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని శ్రీకృష్ణుడు నొక్కి చెప్పేవాడు కాదు. గతం, వర్తమానం, భవిష్యత్తులలో తన వ్యక్తిత్వాన్ని ఆయన నిరంతరం ధృవపరిచాడు. వ్యక్తిత్వం భౌతికమైనదే అన్న వాదాన్ని అంగీకరించినా శ్రీకృష్ణుని వ్యక్తిత్వంలో భేదం చూపడం అసాధ్యం. నిరాకార బ్రహ్మము కూడా ఆయనకు ఆధీనమై ఉందని శాస్త్రాలు ప్రకటిస్తున్నాయి. శ్రీకృష్ణుడు తన ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని అనేక విధాలుగా నిరూపించాడు. ఆయనను సాధారణ బద్ధజీవుడిగా భావిస్తే భగవద్గీతకు ప్రామాణికత ఉండదు. 4 మానవ దోషాలతో కూడిన మనిషి శాశ్వత సత్యాన్ని బోధించలేడు. ఏ లౌకిక గ్రంథమూ భగవద్గీతకు సాటిరాదు. ఈ శ్లోకంలోని బహుత్వం దేహానికే సంబంధించినదని మాయావాదులు వాదిస్తారు. శ్రీకృష్ణుడు చెప్పిన వ్యక్తిత్వం ఆధ్యాత్మిక పరిధిలోనిదేగాని భౌతికమైనది కాదు. భగవంతునిపై అసూయ కలిగినవారికి ఈ గ్రంథం ఎప్పటికీ అర్థం కాదు. అభక్తుడు గీతను అర్థం చేసుకోవడం తేనెసీసాను నాకడం లాంటిది. మూత తీయకపోతే తేనె ఆస్వాదించలేనట్టే భక్తి లేకుండా గీతారసం లభించదు. మాయావాద వ్యాఖ్యానాలను చదవకూడదని శ్రీచైతన్య మహాప్రభువు నిషేధించారు. ప్రతి క్షణం దేహం మారుతున్నా ఆత్మ మాత్రం మార్పురహితంగా కొనసాగుతుంది. కర్మానుసారం జీవుడు సుఖదుమఖాల అనుభవం కొరకు దేహాలను పొందుతాడు. వారు పవిత్రాత్ములు కనుక ఉత్తమ దేహాలను పొందబోతున్నారు. అందువల్ల వారి మరణం పట్ల అర్జునుడు శోకించవలసిన అవసరం లేదు. జీవాత్మ, పరమాత్మ, ప్రకృతులపై పరిపూర్ణ జ్ఞానం కలవాడే ధీరుడు. ముక్తి తరువాత కూడా జీవాత్మ వ్యక్తిగత అంశంగానే నిలిచి ఉంటుంది. భగవంతునితో ఆనందము, జ్ఞానముతో కూడిన నిత్యజీవితం గడుపుతుంది.
పరమాత్మ ప్రతి దేహంలో నిలిచి ఉన్న జీవాత్మకు భిన్నుడు. నక్షత్రాలు, సూర్యుని ఉపమానం ద్వారా ఈ భేదం అర్థమవుతుంది. సుఖదుఃఖాలు ఇంద్రియస్పర్శల వల్ల తాత్కాలికంగా కలుగుతాయి. వాటిని ఓర్చుకోవడం మనిషి నేర్చుకోవలసిన ధర్మం. వాతావరణ అసౌకర్యాలున్నా విధినిర్వహణ తప్పనిసరి. క్షత్రియుడైన అర్జునుడు యుద్ధధర్మాన్ని విడిచిపెట్టకూడదు. కౌంతేయ, భారత సంబోధనలు అతని గొప్ప వంశపారంపర్యాన్ని సూచిస్తాయి. సన్యాసం కష్టమైనదైనా పరమలక్ష్యాన్ని కోరేవాడు దానిని స్వీకరిస్తాడు.